Hey guys, welcome back to our ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను ఒక మంచి టాపిక్తో వచ్చేసాను. అదేంటంటే ఇన్స్టెంట్ స్నాక్స్ ఫర్ కిడ్స్. అంటే మనకి ఇప్పుడు చాలామంది పిల్లలకి, చిన్న పిల్లలకి కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఒక 5 years పిల్లలు అనుకోండి, అలాగా వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏం చేయాలని మనకి ఒక డౌట్ వస్తుంది అనమాట. సో దానిలో మీకు కొన్ని ఐడియాస్ నేను ఇవాళ ఇవ్వబోతున్నాను. సో ఇక్కడైతే మొదటిగా మక్నా ఫ్రై అండి. జస్ట్ 5 minutesలో అయిపోయే రెసిపీస్ మీకు ఈరోజు చూపిస్తున్నాను. అండ్ ఇవి హెల్తీను మరియు టేస్టీగాను ఉంటాయి అన్నమాట. సో ఈ మక్నా అనేది మీరు ఆన్లైన్ స్టోర్స్లో ఎక్కడైనా అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, లేకపోతే గ్రాసరీ షాప్స్ కానివ్వండి, డీమార్ట్, బిగ్ బజార్ ఎక్కడైనా కానివ్వండి మనకి అవైలబుల్. సో ఇక్కడ ప్యాకెట్ అయితే చూపించాను కదా, ఆ ప్యాకెట్ ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొన్ని మనకు కావాల్సిన మక్కన వేసేసుకొని కొద్దిగా గీ అనేది వేసుకోవాలి. గీ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది పెరుగుతుంది. చిన్నపిల్లలకి గీ ఇస్తే వాళ్ళకి హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది, అండ్ వాళ్ళకి ఫ్యాట్స్ కూడా బాగా మంచిగా పెరుగుతాయి. సో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేసాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీ పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే రెడ్ మిర్చి పౌడర్ కానివ్వండి, పెప్పర్ కానీ వేసుకోవచ్చు. చూడండి, మా వాడు రెడీగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. సో నేను ఏమైనా వాళ్ళ కోసం స్నాక్స్ చేస్తున్నాను అనుకోండి, ఇలాగ నా దగ్గర కాపలాగా కూర్చొని ఉంటారనమాట, ఎప్పుడెప్పుడు తినాలా అనేసి. సో ఇలాగ చూపించినట్లు, వీడియోలో చూపించినట్లు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవి ఎంత టేస్టీగా ఉంటాయనేది. సో ఇలా క్రంచీగా ఉండడం వల్ల కూడా చిన్నపిల్లలు చాలా బాగా తినేస్తారు. ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటాయి, ఆయిల్ ఫ్రీ కాబట్టి టేస్టీగా కూడా ఉంటాయి. ఇది ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూపించబోతుంది యాపిల్ గీ రోస్ట్. ఇది యూట్యూబ్లోనే కాదు, ఎక్కడ వెతికినా మీకు దొరకదండి. ఇది నేను మా పిల్లల కోసం, మా ఇద్దరి పిల్లల కోసం నేను కనుక్కున్న ఒక రెసిపీ అనమాట. సో యాపిల్ని మనం రోజు తింటే మంచిదని డాక్టర్స్ చెప్తారు కదా. సో ఇలా యాపిల్ వాళ్ళు తినకపోతే ఇలా చేసిస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. సో తెచ్చుకున్న యాపిల్ ప్రతి ఒక్కటి వాష్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇలా వాష్ చేసిన దాన్ని మనము చక్కగా పీల్ తీసుకోవాలి. పీల్ లేకుండా అయితే మాత్రం మనం అస్సలు తినకూడదు, చిన్నపిల్లలకి అసలు ఇవ్వకూడదు. సో ఇలా పీల్ తీసుకున్నాక దానిని పొటాటో చిప్స్ లాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా థిక్ లేకుండా థిన్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో గీ తీసుకొని గీని ఆ ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక్కొక్క స్లైసెస్ అనేది ప్యాన్లో వేసి ఒక 5 minutes పాటు వేయించుకోవాలి. సో ఇలా యాపిల్ని ఇలా ఫ్రై చేయడం వల్ల అనేది చాలా మరీ గీలో రోస్ట్ చేయడం వల్ల అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చిన్నపిల్లలే కాదు, పెద్ద పిల్లలు కూడా మనమైనా తినేస్తామన్నమాట. సో ఇలా ఒక్కొక్క దాన్ని వేసేసుకొని 5 minutes పాటు మనం ఫ్రై చేసుకోవాలి. దీనిని నేను మీకు హాట్గా కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు స్పైసీగా కూడా చూపించాను అనమాట. సో ఆ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు కావాలంటే యాపిల్ చాట్ని వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో చాలామంది అమ్మలకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే చాలా సర్చ్ చేశాను, మంచి హెల్తీ స్నాక్స్ అనేవి మా పిల్లలకు కావాలి అనేది. ఎక్కడ కొన్ని దొరికాయి కానీ ఎక్కడ దొరకట్లేదు. అందరూ బైట్స్, టిక్కీస్ ఇలా చేశారు, కానీ హెల్తీగా నాకు కావాలనుకుంటున్నాను, అది కూడా షుగర్ లేకుండా అండ్ అది కూడా డీప్ ఫ్రైస్ లేకుండా మా పిల్లలకి హెల్తీగా చక్కగా మంచి స్నాక్స్ టేస్టీగా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను ఇలా కొన్ని ట్రై చేశాను అనమాట. వాటిలో మీకు కొన్ని ఇక్కడ నేను చూపించాను. ఇది ఇలాగే చూపిస్తూ పోతే చాలా టైం అయిపోతుందని నేను ఇక్కడ కొన్ని చూపించేసి ఇక్కడ ఏం చేసేస్తాను. మీకు ఒకవేళ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా అయితే మీకు అనేది నేను నెక్స్ట్ దానిలో చెప్తాను అనమాట. చూడండి, నేను చెప్పా కదా వాళ్ళ కోసం ఏమైనా ప్రిపేర్ చేస్తున్నానంటే చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. సో ఇలాగ 2 sides అలాగే ఇస్తే బాగుంటుంది కదా. సో కొంచెం స్వీట్గా రావడానికి దానిపైన కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ జాగరీ పౌడర్ని వేస్తున్నాను, మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. సో స్వీట్ అంటే మనకి మరింత ఫ్లేవర్ని పెంచేది ఇలాచీ పౌడర్. సో ఇలాచీ పౌడర్ని పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచి డైజెషన్ అనేది పిల్లల్లో ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా, చిన్నపిల్లలకి దీనివల్ల మనకి మంచి రిలాక్స్ అనేది వస్తుంది పిల్లలకి. సో మీరు రోజు కూడా మీ ఫుడ్లో చిన్నపిల్లలకి ఇలాచీ పౌడర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ కానివ్వండి, లేకపోతే ఆకలి అనేది పెరగడం కానీ అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చూడండి, మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, పెనంలోంచి అలాగే తినేయాలన్నట్టుగా ఉన్నారు. సో ఇలా అన్ని సైడ్స్ మనం బాయిల్ చేసుకున్నాక, ఫ్రై చేసుకున్నాక ఒక ప్యాన్లోకి తీసుకొని చల్లారచాక మా పిల్లలకి పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇప్పుడే ఇది ఏమవుతుందండి, 2 minutesలో రెడీ అయిపోతుంది కదా. సో ఇలాగే పెట్టేసేయండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్నాకే కాదు, మీరు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు అన్నం తిన్నప్పుడు అలాగే ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓట్స్ బనానా కేక్, ప్యాన్ కేక్. సో ఒక బనానా తీసుకొని అందులో ఒక హాఫ్ బనానాని నేను ఇక్కడ స్మాష్ చేస్తున్నాను. సో చాలా మెత్తగా మంచి రైప్డ్ బనానా అయితే చాలా బాగుంటుంది అనమాట. సో బాగా మాగిన బనానాని మనం ఇలా గుజ్జులాగా చేసుకోవాలి. ఇందులో రోల్డ్ ఓట్స్, నార్మల్ ఓట్స్ కంటే కూడా రోల్డ్ ఓట్స్లో కూడా ఫైబర్ అనేది చాలా బాగా ఉంటుంది. నేను ఇక్కడ హ్యాపీ హెల్దీ మీద ఆర్గానిక్ స్టోర్లో నుంచి తెప్పించుకున్నాను. మీరు కావాలంటే క్వాకర్ హోల్ ఓట్స్ అని అమెజాన్లో కానీ ఎక్కడ ఆన్లైన్ స్టోర్స్లో అయినా కానీ మనకి అవైలబుల్లో ఉంటాయి. మీరు ఇవి తెప్పించుకోవచ్చు. ఇలా ఓట్స్ నేను ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా ఈ పౌడర్ని 1 or 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ని, ఓట్స్ పౌడర్ని నేను ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా బనానా, సో అందులో వేస్తున్నాను. ఇందులో హాఫ్ గెరిట అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసాను. ఎందుకంటే మనకి ఇందులో ఫర్మెంటేషన్ అనేది ఉండదు, ఇన్స్టెంట్ కాబట్టి ఇది ఇందులో పెరుగు వేసుకోవాలి. చూడండి మా వాడు ఇక్కడ ఉన్నాడు, సో నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళ రెసిపీస్ అంటే ఇంకా ముందే ఉంటారనమాట. సో కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా పాలు వేసుకోవాలి. అండ్ ఇది థిక్గా కూడా ఉండకూడదు, లూజ్గా కూడా ఉండకూడదు. వీడియోలో చూపించుంటే ఇలాగ ఉండాలి. మేము ఎప్పుడు ఐరన్ ప్యాన్స్కే ప్రిఫర్ చేస్తాము. ఐరన్ ప్యాన్స్ లేదు అవి రావట్లేదు ఆ రెసిపీస్ అన్నప్పుడు నాన్ స్టిక్కి వెళ్తాం, కానీ లేకపోతే ఐరన్ ప్యాన్కి వెళ్తాము. సో ఇలా ఆనియన్ పూసేసుకొని ఇలా చూపించినట్లు వీడియోలో బ్యాటర్ని వేసుకొని కొంచెం నెమ్మదిగా దాన్ని తిప్పాలన్నమాట. ఎందుకంటే అది థిక్ ఓట్స్ అనేవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి కదా, సో పెనంకి వేసినప్పుడు అవి మనతో పాటు స్పూన్తో పాటు వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి అలాగా కొంచెం నీట్గా వేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఈజీ, మీ పిల్లలు ఖచ్చితంగా తినేస్తారు. ఒక బనానా ఫ్లేవరే కాదు, కావాలంటే మీరు యాపిల్ కూడా వేసుకోవచ్చు, మ్యాంగో ఇంకా చాలా బాగుంటుంది. మేము మ్యాంగో సీజన్లో అయితే మా పిల్లలకి మ్యాంగోతోనే ట్రై చేశాను. అప్పుడు ఈ పెరుగు పాలు ఏం అవసరం లేదు, జస్ట్ మ్యాంగో ప్యూరీ అండ్ ఓట్స్ పౌడర్ 2 కలిపేస్తే చాలా అనమాట. బనానా వేసినప్పుడు మాత్రం కొద్దిగా పెరుగు కొద్దిగా పాలు వేసుకుంటే చాలా అనేది టేస్ట్ ఉంటుంది. సో ఇందులో గీ అనేది వేస్తున్నాను. గీ ఎందుకంటే కేక్లో మనం గీ వేస్తారు కదా, బటర్ గీ, అలాగా ఎంత టేస్ట్ ఇస్తుందో దీన్ని కూడా గీ వేయడం వల్ల చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇలా 2 sides కాల్ చేసుకొని వాళ్ళ డిప్పింగ్ కోసం నేను ఇక్కడైతే హనీ వాడుతున్నాను. హనీ అనేది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. చపాతీలే కానివ్వండి, దోశలే కానివ్వండి, ఎటువంటి కర్రీస్ ఉన్నా కూడా ఇది పక్కన హనీ తీసుకొని రాపో అని పిలుచుకొని వెళ్ళి తీసుకొని వస్తారనమాట. సో అలాగా ప్యాన్ కేక్, ఈ కేక్ కూడా హనీ అనేది నేను ఇస్తున్నాను వాళ్ళకి. చాలా అంటే చాలా తొందరగా తినేస్తారు ఈ రెసిపీస్. అప్పుడు అనుకున్నాను, అవును చాలామంది మదర్స్ కూడా ఇలాగే స్ట్రగుల్ కొంచెం అవుతుంటారు కదా, సో ఈ వీడియో చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతోనే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో ఇవే కాదు, ఇంకా చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయి. సో మీరు కూడా రెసిపీస్ ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లడ్డు. వాళ్ళకి ఎప్పుడన్నా స్వీట్ తినేయాలనిపిస్తుంది, లేకుంటే మధ్యలో అన్నం తినలేదనుకోండి, కొంచెం స్వీట్ ఇచ్చి మనము అలాగే చేస్తామన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ రాగి లడ్డు కూడా మీకు చూపిస్తున్నాను. 1 కప్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఒక కప్పు రాగి పిండిని నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం గీ కూడా తీసుకుంటున్నాను. గీ అనేది పిల్లలకి చాలా హెల్దీ, చాలా మంచిది, వాళ్ళకి హెల్దీ ఫ్యాట్ని ఇస్తుందని నేను చెప్పాను కదా ఆల్రెడీ అండి. సో గీ అనేది నేను ఎక్కువే వాడతాను మా పిల్లలకి. ప్రతి ఒక్క దాంట్లో కూడా గీ అనేది వేస్తాను. ఆ గీ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాగ పిల్లలకి బయట ఫుడ్ కంటే ఇంట్లోనే ప్రతి ఒక్కటి చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది, మనకి ఏదో ఒక కొత్త చేయించామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఇలాగ తినేస్తుంటే హ్యాపీగా కూడా ఉంటుంది. సో 1 కప్పు రాగి ఫ్లవర్కి నేనైతే 3/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ అనేది తీసుకున్నాను. అందులో 1/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. జస్ట్ అది మెల్ట్ అయితే చాలండి, పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. పాకం వస్తే లడ్డు అనేది పోతుంది, జస్ట్ మెల్ట్ అయితే చాలు. సో ఇవన్నీ ఇలా అవుతుండగా నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం అలాగే ఉండడం వల్ల పచ్చి వాసన అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నాను. అన్నీ ఫ్రై చేసుకున్నాక ఒక బాక్స్లోకి తీసుకొని కొంచెం చల్లార్చాక, మళ్ళీ చల్లారిపోకూడదు, మరీ
కాలుతూ ఉండకూడదు. అలా కాలుతూ ఉంటే మన చేయి కూడా కాలుతుంది కదా. సో ఇలాగ మంచి లడ్డూస్ లాగా అయితే చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది వేసాం కాబట్టి మనకి ఒక 2-3 డేస్ ఉంటుందన్నమాట. చూడండి మా వాడికి ఎంత ఆనందంగా ఉందో. నేను వీళ్ళ వీడియోస్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను చెప్తే మీకు ఏదో చెప్పినట్లు ఉంటుంది, కానీ వాళ్ళని చూపిస్తే మీకు అవును ఇవి చాలా బాగున్నాయి అందుకే తింటున్నా. వాడు చూడండి, వాడు నేను ఏమైనా ఇప్పించుకున్నాను అక్కడికి వెళ్ళాడు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం